యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే నటించకండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనమింటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఈ దినము ప్రభువా పునరుద్ధాన దినము, నీ సన్నిధిని అనుభవించే దినము, నీ సన్నిధిని ఆరాధించే దినము, నీ సన్నిధిలో సంతోషించే దినము. మరి ఈ సమయంలో సంఘముతో కలిసి మేమందరం కూడా మీ నామాన్ని మేము గణపరిచాము. ఇంతవరకు ఈ సమయంలోని వాక్యాన్ని ప్రభా మేము నేర్చుకోబోతున్నాం. నీ దాసుని మీరు అభిషేకించండి ప్రభా. 7 అంతల ఆత్మ అభిషేకంతో నింపండి. నోటుకు బోరుగా ఉండండి. మరి మీరే మాట్లాడండి. బిడ్డలకు వినగలే చెవులు, గ్రహించగలిగే మనసు మీరే అనుగ్రహించమని ఈరోజు మీరు మాతో సూటుగా మాట్లాడి నడిపించి ఆ వాక్యానుసారంగా మేము జీవించే కృపను కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ లేఖ రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకపు నటన గతించుచున్నది అంటున్నాడు. ఈ లోకంలో మనం నటించామనుకోండి, ఈ నటన ఏమవుతుందంట? గతించిపోతుందని దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా కొంతమంది భక్తులు ఉన్నారు. నటించి ఏమైపోయారో ఈ లోకపు నటన ఏమవుతుందంట? గతించిపోతుంది. వాళ్ళు నటించిన వాళ్ళు ఏమైపోయారో చూద్దాం. బైబిల్ లేఖనం నుండి మొదటి పాయింట్గా అది కాండంలోనికి వెళ్దాం. ప్రియా దేవుని బిడ్డలారా 27వ అధ్యాయము 18 వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను యాసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికేనని అడుగగా అతడు నీ దేవుని యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. కాండము 27వ అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో నా కుమారుడా అని అతను పిలవగా అతను చిత్తము నాయన అని అతనితో అనేను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులు పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచి నేను తిండికైనా ఎద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు వృద్ధుడైపోయాడంట. ఇస్సాకు వృద్ధుడైపోయినప్పుడు ముసలివాడు అయినప్పుడు పెద్ద కుమారుడు పేరు యాసావు, చిన్న కుమారుడు పేరు యాకోబు. ఇక్కడ ఇస్సాకు ఎవరిని పిలిచాడంట? యాసావుని పిలిచాడు. యాసావుని పిలిచి నేను వృద్ధుడను, నాకు మాంసం తినాలని ఉంది, లేకపోతే నా మరణ దినమో ఎప్పుడో నాకు తెలియదు, కళ్ళు సరిగ్గా కనబడమన్నాడు. వృద్ధుడు అయిపోయాడు కదా, కళ్ళు సరిగ్గా కనబడ మంద దృష్టి. నీ అంబుల పొది నీ విల్లుని పట్టుకొని అడవులోనికి వెళ్ళి మంచి జంతువుని వేటాడి ఆ మాంసాన్ని తీసుకొని వచ్చి మంచి భోజన పదార్థాలు తీసుకొని వస్తే నేను తిని నేను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడంట. ఈ మాట యాసాబుతో ఇస్సాకు చెబుతున్నప్పుడు ఇస్సాకు భార్య అయిన రెబ్కా విన్నది. ఈ మాట విన్నదంట. ఏ మాట విన్నది?
యాసావుతో ఇస్సాకు చెప్తున్న మాటలను రెబెకా విన్నది. విని తన చిన్న కుమారుని యాకోబును పిలిచి, ఒరేయ్ నా కొడకా, మీ అన్నయ్యని తండ్రి ఆశీర్వదించేస్తానంటున్నాడు. మాంసం తెస్తే మంచి మంచి భోజనాలు తీసుకొని వస్తే వేటాడి మంచి మాంసాన్ని తీసుకొని రమ్మన్నాడు. కాబట్టి దానికంటే ముందుగా నీ నాన్నకి ఎలాగ వండాలో నాకు బాగా తెలుసు. భార్యలు భర్తకి ఎలాగ వండాలో బాగా తెలుసు. కాబట్టి నీవు మన మందలోనికి వెళ్ళి 2 మేకపిల్లలను తీసుకుని వచ్చేసి ఆ మాంసం సిద్ధం చేస్తే నేను దాన్ని బాగా వండుతాను, మంచి భోజన పదార్థాలు సిద్ధం చేస్తాను, అవి నువ్వు పట్టుకొని వెళ్తు కానీ అని చెప్పేసి యాకోబును పిలిచి మందలోనికి వెళ్ళి మేకపిల్లని తీసుకొని రమ్మంది. ఈ యాసావు అయితే పాపం అడవిలోనికి వెళ్ళాడు. అడవిలోనికి వెళ్ళి వేటాడుతున్నాడు. అడవంతా తిరుగుతున్నాడు కానీ దొరకట్లేదు, కష్టపడుతున్నాడు చాలా. మా నాన్నకి లేక లేక ఈ కోరిక అడిగాడు మా నాన్న. కాబట్టి నేను ఎలాగైనా వేటాడి మంచి మాంసాన్ని సిద్ధం చేసి నా తండ్రికి నేను ఇవ్వాలి అనుకుంటున్నాడు పెద్ద కుమారుడు అని యాసావు. కానీ ఈ విషయం చిన్న కుమారుడికి అయితే తెలియదు. ఇదంతా చేసింది ఎవరంట? తల్లి రెబెకా గారు మాత్రమే. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే. తల్లులు కూడా ప్రియదిన బిడ్డలారా అందరినీ ఒకే రీతిగా చూడాలి. అందరినీ కన్న పిల్లలందరినీ ఒకే రకంగా ప్రేమించాలి. అంటే ప్రేమించాలంటే స్వార్థం ఉండదు, కానీ ఎవరో ఒకరిని కొంచెం ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా తల్లి అయిన రెబెకా ఎవరిని ప్రేమిస్తుందంటే దేవుని బిడ్డలరా చిన్న కుమారుడని యాకోబుని ప్రేమిస్తుంది. అంటే యాసావు అంటే ప్రేమ లేదని కాదండి, యాసావన్నా ప్రేమే, యాకోబు అన్నా ప్రేమే. కానీ దీవులన్నీ పెద్దోడు పట్టుకుపోతే చిన్నోడు పరిస్థితి ఏమవుతుంది అని ఉద్దేశం తల్లిది. కాబట్టి మరి నా భర్త అయిన ఇస్సాకు ఇద్దరిని పిలవచ్చు కదా, ఇద్దరికీ చెప్పచ్చు కదా. కానీ ఒక్కడనే పిలిచాడు కాబట్టి దానికంటే ముందుగా నా చిన్న కుమారుడికి ఇవన్నీ సిద్ధం చేసి ఆ దీవెనలు పొందుకునేటట్టుగా నేను చేస్తానని చెప్పేసి యాకోబుని పిలిచి మందలోనికి వెళ్ళి మేకలు తెమ్మంది. దేవునికి స్తోత్రం. 2 మేక పిల్లలు తెమ్మందంట. దాని మాంసం సిద్ధం చేసి తీసుకొని వచ్చేసాడు మనోడు. బాగా భర్తకి ఎలాగ ఉండాలో భార్యకి తెలుసుకోవడం బాగా సిద్ధం చేసింది. అయితే అంటున్నాడు, అమ్మ అన్నయ్యకి ఒళ్ళంతా రోమాలు ఉంటాయి, అన్నయ్య వస్త్రాలు వేరుగా ఉంటాయి, మరి ఒకవేళ నన్ను తడుము చూస్తే నేను దొరికేస్తాను, మరి ఏంటి పరిస్థితి అనగానే, మరి యాకోబు యొక్క శరీరము నున్నటి శరీరం, యాసావు యొక్క శరీరము ఒంటి నిండా రోమములు ఉంటాయి. ఒకవేళ తడుము చూసాడు అనుకోండి ఇస్సాకు, ఏం జరుగుతుంది? దొరికిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని చెప్పినప్పుడు ఆ తల్లి ఇచ్చిన ఆలోచన అంటే ఆ మేక చర్మాన్ని నున్నపుట్ట శరీరం మీద ఏం చేసిందంటే అతికింది. తర్వాత వస్త్రాలు, యాసావి యొక్క వస్త్రాలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి వేసుకోమని చెప్తాం. ఒకవేళ వాసన చూస్తే ఆ యాసావి యొక్క వస్త్రాలు ఎలాంటి వాసన అంటే దేవుని బిడ్డలారా చేను వాసన అంట వాక్యంలో మనం చూస్తున్నప్పుడు. మరి ఒకవేళ వాసన కనిపెట్టేస్తాడేమని చెప్పేసి ఆ వస్త్రాలు కూడా వేసుకోవడం జరిగింది. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నటించాడంట. ఎలాగంటే యాసావునని ఒప్పించడానికి నటించి చివరికి ఏమైపోయాడు? కుటుంబానికి దూరం అయిపోయాడని మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా దెలీలా సంసోని ఎదుట ఫిలిస్తీన్లకి అప్పగించడానికి, సంసోనిని ఫిలిస్తీన్లకి అప్పగించడానికి సంసోని ఎదుట ప్రేమిస్తున్నట్లుగా నటిస్తుందంట. ఇంతమందిని చంపేస్తున్నాడు కదా, మా ఫిలిస్తీన్లని జయించేస్తున్నాడు కదా, ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది, ఈ బలం ఎక్కడ ఉందో కనుక్కోవాలి అని చెప్పేసి ప్రేమించినట్లుగా నటిస్తుందంట దెలీలా. నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నాను, నువ్వు ఎందుకు చెప్పుచున్నావు? ఎందుకంటే నీ బలం ఎక్కడ ఉందో చెప్పమని అడిగితే గెద్దలో ఉంది, లేకపోతే అక్కడ ఉంది, ఇక్కడ ఉందని 3 సార్లు చెప్పాడు. ఆవిడేమంటుందంటే నా మీద నీకు ఇష్టం లేదు అందుకే ఇలా చెప్తున్నావు, మరి ఇలాగే కదా నటింతారు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. నిజమైన ప్రేమ అనుకోని దెలీలా అది నిజమైన ప్రేమ అనుకోని సంసోన్ ఈసారి ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా 3 సార్లు తప్పించుకున్నాడు, కానీ ఈసారి నిజాన్ని చెప్పేస్తున్నాడంట. ఏమని చెప్తున్నాడో మనం చూడండి. ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టించున్నందున అతడు ప్రాణం విసిగి నిజాన్ని, సత్యాన్ని,
సంసోను చెప్పేశాడు. ఏమని చెప్పేశాడంట? నా బలము నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నేను నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకెత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో తన అభిప్రాయాన్ని అంతటినీ చెప్పేశాడండి. నిజంగా ప్రేమిస్తుందా దెలీలా అంటే? కాదు, నటిస్తుంది. ప్రేమిస్తున్నట్లుగా నటిస్తుంది. ఎందుకోసం? ఈ సంసోనుని ఫిలిష్తీయులకి అప్పగించాలని చెప్పేసి, ఫిలిష్తీయులకి అప్పగించాలని చెప్పి నటిస్తుంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మనవడు లేక సంసోను నిజమైన ప్రేమ అనుకోని ఆ వలలో పడిపోయాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. దేని చూసి ప్రేమించాడు తెలుసండి? జిత్తుని చూసి ప్రేమించాడు. తలను చూసి ప్రేమించాడు. తల ఎక్కడి వరకు ఉంది? పిరిదిల వరకు ఉందంట. అంత తల ఉంటే ఆ తలను చూసి ప్రేమించాడంటండి. ఒకరు ప్రేమిస్తే సరిపోదు కదా, అబ్బాయి ప్రేమిస్తే సరిపోదు, అమ్మాయికి కూడా ఇష్టం ఉండాలి. ఈ రోజు నా వెంట పడుతున్నాడు ఏంటని చెప్పేసి ఆమె ఆ వ్యక్తిని బాగా చూసింది. చూసినప్పుడల్లా నవ్వుతున్నాడు. ఈ వ్యక్తి చూసినప్పుడల్లా ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. అంటే చిరునవ్వు నవ్వుతున్నాడు. చిరునవ్వు నవ్వుతే ఆ పలు వరుస చాలా అందంగా ఉందంట. ఆ పలు వరుసను చూసి ప్రేమించిందంటే ఈ అమ్మాయి. ఆ అబ్బాయి ఆమె తలను చూసి ప్రేమించాడు, జడను చూసి ప్రేమించాడు. అమ్మాయి ఆ వ్యక్తి యొక్క పలు వరుసను చూసి ప్రేమించింది. నవ్వుతుంటే చాలా అందంగా కనబడుతుంది. కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల దగ్గరికి వెళ్ళింది. పెద్దలతో తల్లిదండ్రులతో చెప్పారు, ఇష్టపడ్డారు. అందరు కూడా కలిసి పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిపోయింది. మొత్తానికి పెళ్ళి అయిపోయింది. ఆ మొదటి రాత్రి ఆ గదిలోనికి పంపించారంట. పాల గ్లాస్ పెట్టుకొని వెళ్ళి అమ్మగారు పాల గ్లాస్ పెట్టుకొని వెళ్ళిన సమయంలో కరెంటు పోయిందంట. ఏమైందంటే కరెంటు పోయిందంట. పోయిన సమయంలో ఆ ఫ్యాన్ ఆగిపోద్ది, లేకపోతే ఏసీ ఉంటే ఏసీ ఆగిపోద్ది, ఏమున్నా అన్నీ ఆగిపోతాయి. ఒక్క పెడుతుంది. ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో ఇంత వేగా రాదని చెప్పేసి అమ్మగారు ఇంతకీ ఆ తల సవరం ఇగ్గెట్టుకుంది, సవరం ఎక్కువగా వేసుకుంది. అంతవరకు కొంచెంసేపు గాలి ఇట్లేదు, కొంచెం తీసి పక్కన పెడదాం, ఈ కరెంట్ వచ్చిన వెంటనే ఎడేసుకుందాం అనుకుంది ఇవిడ. ఆ వ్యక్తి కూడా పెట్టుకున్న పళ్ళు అండి ఇవి. ఆ వ్యక్తి పళ్ళు పెట్టించుకున్న పళ్ళు అవి పుట్టుకతో వచ్చినవి కాదు. ఆ పళ్ళసట కూడా తీసి పక్కన పెట్టాడట. ఈ లోపల క్లీన్ చేసేద్దాము ఇదే గుడ్డతోటి, ఏదైనా వాసన వస్తుంది నా భార్యకి అని చెప్పేసి పక్కన క్లీన్ చేసేసి పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఈ సమయంలో కరెంట్ వచ్చేసింది. కరెంట్ రాగానే ఇవి ఇగ్గెట్టుకుంటేటప్పుడు తెలిసిపోద్ది కదా, అది పెట్టుకునే టైంలో కరెంట్ ఇచ్చేపట్టదు, టక్కన వెలిగేద్ది, పెట్టుకునే అవకాశం ఉండదు. ఇది పెట్టుకునే సమయంలో నీవు నన్ను మోసం చేసావా అని. మరి నువ్వేం చేసావు? నీ పళ్ళు వరుస మంచిగా ఉండదు, నేను నిన్ను ప్రేమించాను, నేను పెట్టించుకున్న పళ్ళ ఇప్పుడు ఎలాగుంటుంటే ఆ పళ్ళు తీసేగానే ఎలాగున్నాడో చాలా స్టాండర్డ్గా ఉన్నాడు. నటన. నేను ఎందుకోసం చెప్తాను? నా కోసం కదా, నటించినాం. ఆమె ఏదో పెద్ద జిత్తున్నట్టుగా ఆమె నటించింది, ఈ మంచి పళ్ళు వరుసకి ఈమె నటించాడు. ఇక్కడ కూడా దెలీలా ఎందుకోసం నటించిందంటే సంసోను ఇంతమందిని ఎలా జయించగలుగుతున్నాడు, ఆ బలం ఎక్కడుందో నేను కనుగొని ఎలాగైనా సంసోన్ని ఫిలిష్తీయులకి అప్పగించేయాలి అని చెప్పేసి దేవుని బిడ్డలారా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఫిలిష్తీయుల దగ్గర కొంత డబ్బు తీసుకొని వచ్చి సంసోని ఎదుట నటిస్తుంది దెలీలా. నటించి ఏదో రకంగా తన బలం చెప్పింది. బలం అంతా 3 సార్లు చెప్పలేదు కానీ తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు చెప్పేస్తాను, నాకు నేను ప్రభుకి నాజీరు చేయబడి వాడను, నేను క్షౌరం చేస్తే నాలో బలమంతా కూడా పోతుందని చెప్పేసాడట. మంగళకత్తి నా మీదకి రాలేదు, ఒకవేళ క్షౌరం చేస్తే నా శక్తి అంతా పోద్దని చెప్పేసాడంట. ఇప్పుడు వెంటనే విషయం తెలిసిపోయింది కాబట్టి దెలీలా ఎక్కడికి ఫిలిష్తీయులకి కబురెట్టింది, సంసోన్ని నేను బంధిస్తున్నాను మీరు రండి అని చెప్పేసి కబురెట్టింది. కబురెడితే ఆమె దెలీలా తన తొడల మీద ప్రియాదేవుని బిడ్డలారా అతన్ని నిద్రపుచ్చిందంట. సంసోనికి ఇంటికి వచ్చినప్పుడు సంసోనికి దెలీలా ఏం చేసిందంటే మత్తు పదార్థం అంటే ద్రాక్షరసం ఇచ్చింది. కొంచెం మత్తులోనికి వెళ్ళిపోయాడు. మత్తులోనికి వెళ్ళిపోయిన తర్వాత తన తొడల మీద పడుకోబెట్టుకొని ఇప్పుడు
కత్తిరించేవాడిని ఒకని పిలిచి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతను బాధించుటకు మొదలు పెట్టాను. ఆమె మాయలో పడిపోయాడు సంసోను. తన బలం ఎక్కడుందో చెప్పేస్తాడు. కానీ ఈమె తొడల మీద పట్టుకోబెట్టుకొని ఆ కత్తిరించేవాడిని లేకపోతే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మొత్తం 7 జడలను. సంసోను బలం ఎక్కడుంది? తల్ల ఉంది. ఎందుకంటే దేవునికి నాజీరు చేయబడినవాడు, మంగళకెత్తి వేయబడలేదు. ఒక మనుషుని పిలిపించి ఆ 7 జడలని కట్ చేయించేసింది. ఇప్పుడు ఫిలిష్తీయులు కబురెట్టింది, వాళ్ళు వచ్చేసారంట, బాధించడానికి మొదలుపెట్టింది అంటండి. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఇప్పుడు ఏమంటుందంటే, వాళ్ళు ఫిలిష్తీయులు వచ్చేసారు. వెంటనే ఏమంటుంది, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటిలాగే నేను బయలుదేరి విరజిమ్ముకుందని అనుకుంటున్నాడు. ఆ జడల్ని ఇలాగ విడజిమ్ముకుందాం అనుకుంటున్నాడు. విడజిమ్మిని వెంటనే ఏమొచ్చేస్తుంది అంటే సంవత్సరంలోనికి బలం వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది. ఎప్పటిలాగే జిత్తుంది అనుకుంటున్నాడు. ఈ మాయ చేసి మోసం చేసి ఆ జడలను కట్ చేసేసిందన్న సంగతి సంసోనుకు తెలియలేదు. నిద్రమత్తులో ఉండగానే ఆ 7 జడల్ని కత్తిరించేసింది. ఇప్పుడు సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి అట్లే నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకున్న. అయితే యెహోవా తన ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించరు. ఇక్కడ ఫిలిష్తీయుల దేశానికి ఒక ముఖ్యపట్టణమైన గాజాకి తీసుకొని వెళ్ళిపోయి సంఖ్యలతో బంధించి కళ్ళు ఊడదీసేసి ఇంకా ఏం చేస్తున్నారో తెలుసండి, అతను బందీ గృహంలో తిరగలి విసురువాడాయేను. తిరగలంటే మనకి చిన్న చిన్న తిరగలు కాదు, అవి గానుగా. అక్కడ ఎద్దుకు బదులుగా సంసోన్ని కట్టారు. సంసోను ఆ గానుగు చుట్టూ తిరుగుతున్నాడు, కళ్ళు ఊడదీసేశారు. ఆ గానుగు ఇప్పుడు ఈ గానుగుని ఎవరు తిప్పుతున్నారు? సంసోనే తిప్పుతున్నాడు రాత్రి. ఎందుకోసం అంటే సంసోని యొక్క బలము ఎందులో ఉందో తెలుసుకొని ఈ సంసోని ఫిలిష్తీయులకి అప్పగించడానికి ప్రేమించినట్లుగా నటించింది. చివరికి ఆమె ఏమైనా సాధించగలిగిందా అంటే ఏమీ సాధించలేదు. చివరికి ఆ సంసోన్ని ఆ గుళ్ళో ఉన్న 2 స్తంభాలకి గొలుసుతో కట్టేసినప్పుడు మళ్ళీ కొత్త మొలకలు వచ్చాయి కదా సంసోనికి. కళ్ళు ఊడబెక్కబడ్డాయి, సంఖ్యలతో బంధించేశారు, తన బలం అంతా పోయింది. ఆ 2 స్తంభాల మీద ఆధారపడిన ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి ఏం చేశారు? గొలుసులతో సంసోను బంధించారు. ఇప్పుడు మళ్ళా నూతన మొలకలు వస్తున్నాయి, నూతన శక్తి వస్తుంది సంసోనికి. కాబట్టి కళ్ళు కనబడలేదు. అయినను సరే ఆ గొలుసులతో 2 గొలుసుతో కట్టిన ఆ 2 స్తంభాలని బలం వచ్చిన తర్వాత 2 స్తంభాలని సంసోను ఏం చేశాడంటే పట్టుకొని లాగేశాడంట. మొత్తం ఢిల్లీలో అందరూ కూడా సంసోనుతో పాటు అందరూ కూడా చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చెప్తున్న అంశం ఏంటంటే నటించకండి. మొట్టమొదటి ఎవరి కోసం చెప్పుకున్నామా? దేవుని బిడ్డలారా, ఎవరి కోసం చెప్పాము? ఇస్సాకు ఎదుట యాకోబు యాసావులాగా నటించాడంట. వారి సొంత కుటుంబానికే దూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఢిల్లీలో సంసోను ఎదుట ఫిలిష్తీయులకి అప్పగించడానికి నటించింది ప్రేమించినట్లుగా. కానీ చివరికి ఆమె కూడా మరణించవలసిన పరిస్థితి ఏర్పడింది. మూడవది దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలువై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. ఇక్కడ సౌలు దావీదు ఎదుట నటిస్తున్నాడంట. దేనికోసం నటిస్తున్నాడు? దావీదు ఎదుట దావీదునే చంపడానికి, దావీదునే చంపించడానికి సౌలు నటిస్తున్నాడు. ఏమని నటిస్తున్నాడ? సౌలు అంటాడు, నా చెయ్యి వాడి మీద పడకూడదు, నేను చంపకూడదు, ఫిలిష్తీయులు చెయ్యి వాడి మీద పన్నుగా కనుకొని దావీదు ఏమంటే నా పెద్ద కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి పెళ్లి చేయకుండా
వాళ్ళకి గొడవ వచ్చేలాగా చేయడం కోసం సౌలు ఏం చేస్తాడంటే, ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడంటే, ప్రియా దేని బిడ్డారా, ఆ మాటను మనం చదువుదాము. సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెండ్లి చేశాను. ఇలా చేస్తే కోపం వస్తుంది దావీదుకి. కాబట్టి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే దావీదుని చంపేస్తారు, నా పేడ విరిగిపోద్ది అని ఈ విధంగా నటించాడంట. సౌలు దావీదు ఎదుట అతన్ని చంపించడానికి, ఫిలిష్తీయుల చేత అతను చంపించడానికి ఇదంతా నాటకం అన్నమాట, నటనేస్తున్నాడు. ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్తాడు కాబట్టి ఫిలిష్తీయులు ఏం చేస్తారో దావీదుని చంపేస్తారు. చంపేస్తే నా పని అయిపోద్దని చెప్పేసి తన కుమార్తెని ఇస్తానని నటించి ఆమెను ఇవ్వకుండా అద్మియేలుకి ఇచ్చేసి, మళ్ళా చిన్న కుమార్తె ప్రేమగా ఉన్నదని చెప్పి ఈమెను ఇస్తానని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా ఎలాగైనా ఫిలిష్తీయుల చేత ఈ దావీదు చంపించబడాలనే ఉద్దేశంతో దేవుని బిళ్ళరా సౌలు నటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చివరికి సౌలు ఏమయ్యాడని మనం ఆలోచన చేస్తే, దావీదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో చేశాడు, కానీ చంపించగలిగాడా దావీదుని? ఎందుకు చంపలేకపోయాడు అని మనం ఆలోచన చేస్తే, దావీదుకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఉంటున్నాడు, హృదయానుసారుడుగా ఉంటున్నాడు. కాబట్టి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదును ఏమీ చేయలేకపోయాడు. చివరికి సౌలే మరణించవలసిన పరిస్థితి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, దేవుని బిడ్డ నటించకండి. ఏంటండి? నటించకండి. మూలవాక్యం ఏం చెప్పుకున్నాం? ఈ లోకపు నటన గతించిపోతుంది అన్నాడు. ఈ లోకపు నటన గతించిపోతుంది. నటించకండి. ఏదో ప్రార్థన చేస్తున్నట్లుగా నటించకండి. భక్తి కలిగిన వారుగా నటించకండి. మేము విశ్వాసులుగా నటించకండి. విశ్వాసగానే ఉండు, కానీ నటించక విశ్వాసంగా ఉన్నట్లుగా. ప్రార్థిస్తున్నట్లుగా నటిస్తారు చాలామంది, కానీ వారి జీవితాల్లో ప్రార్థన జీవితం ఉండదు. భక్తి గలవారుగా నటిస్తారని చాలామంది, కానీ వారి జీవితాల్లో భక్తి ఉండదు. ప్రేమ కలిగిన వారుగా నటిస్తారు చాలామంది, కానీ వారి జీవితాల్లో ప్రేమ ఉండదు. అందుకే అంటాడు పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి మాట మనం చూస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకపు నటన గతించిపోతుంది కాబట్టి మీరు నటించకండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను రోగి అయినట్టుగా నటించాడంట. తన చెల్లెల్ని దగ్గరికి రప్పించుకోవడానికి, తన చెల్లి అయిన తామారుతో, సహోదరి అయిన తామారుతో పాపం చేయడానికి రోగి అయినట్టుగా నటించాడంట అమ్నోను. చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. అదే మూలవాక్యంలో పౌలు గారు చెప్తున్న ఈ లోకపు నటన గతించిపోతుంది. నటించకండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకపు నటన గతించు, నటించకండి.